నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అదే చూడుడు అదే మ్రొక్కుడు, అది చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము, అదివో వచ్చేసాను సార్. ప్రయాణం బాగా జరిగిందా? ట్రాఫిక్ లో 10 నిమిషాలు లేట్ అయింది సార్. పర్వాలేదు చారి. ఏం చూస్తున్నారు సార్? తనెక్కడ చారి? తనెవరు సార్? తనే చారి. అదే ఎవరు సార్? నీతో ఎవరు రాలేదా? అంటే దారిలో ఒకటి లిఫ్ట్ అడిగారు సార్, అతని దగ్గర హెల్మెట్ లేదని ఎక్కించుకోలేదు సార్. అంటే నువ్వు ఒక్కడివే వచ్చావా? నీకు అసలు బుద్ధుందా చారి? బుర్రలో గుజ్జుందా? కడుపుకు అన్నం తింటున్నావా లేక గడ్డేమైనా తింటున్నావా? నువ్వు మనిషివా పశువా? మేడం, ఎప్పుడు నోరు తెరిచి తిట్టని మీరు తిడుతున్నారు. భారత భాగవతాలు చదివే నోటితో బామ్మగారు బూతులు తిడుతున్నారు. ఎప్పుడు తిట్టే సారు తిడుతున్నారు. అసలు అంత తప్పు నేనేం చేశానండి? తప్పున్నారా చారి? నిన్ను కొట్టాలా కొయ్యాలా? రేవులో తాటి చెట్టులా పెరిగావు, ఆ మాత్రం తెలివితేటలు లేవా? జేపీఏనని చెప్పుకుంటావు ఎందుకు? శుద్ధ దండగా. మీకు దండం పెడతానండి, నేను చేసిన తప్పేమిటో చెప్పి తిట్టండి. ఇందాక నేను నీకు ఫోన్ చేశానా లేదా? చేశారు. ఫోన్ లో అంతా చెప్పాడా లేదా? స్కూల్కి హాలిడే అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలాగోలా స్కూల్ ను ముగించామని చెప్పారు. దాని అర్థం ఏంటి? అది నాకేం అర్థం కావట్లేదు సార్. నిన్న స్కూలుకి సెలవు, ఏం చేసావు? పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చానండి. ఈ రోజు కూడా స్కూల్ కి సెలవు. ఏం చేయాలి నువ్వు? ఈ రోజు కూడా పిల్లల్ని తీసుకుని ఇంటికి. స్కూలుకు సెలవన్న మాటలో ఎంత అర్థం ఉందా సార్? దివ్యని ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడే కదా సార్ అర్థమైంది. ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే నువ్వెందుకు చారి? నేను అర్థం చేసుకున్నా అభిగాడు అర్థం చేసుకోడండి. సార్ పేరు చెప్తే దివ్యని పంపించడు. వాడికి ఏదోటి సర్ది చెప్పి దివ్యని తీసుకొస్తావని జైనికు ఫోన్ చేశాడు. నువ్వేమో వట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు. అది కాదండి. నీకు జీతం ఇవ్వడం శుద్ధ దండగా. వీడిని ఇంకా పనిలో పెట్టుకోవడం వేస్ట్ చేయి. వీడి పోస్టు పీకి పడి. వెళ్ళిపోచారే, ఇంకెప్పుడు నీ మోహన్ నాకు చూపించుకో. గెట్ అవుట్. సార్ మిగిలినరా కాలమే కాటు వేసేనా కళ్ళ
ఏం చంద్రిక, ఇంకా నిత్య వార్నింగ్ గురించి ఆలోచిస్తున్నావా? బోడి దాని వార్నింగ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వలేదు, మనం ఎన్నిసార్లు ఇగ్నోర్ చేయలేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కాళ్ళు ఎలా పట్టుకోవాలనే? అచ్చే, మనం ఎందుకు ఒకరి కాళ్ళు పట్టుకుంటాం? అవసరమైతే పీక పట్టుకుని ఒప్పిస్తాం. నేను ఆలోచిస్తుంది ఆ క్యాబ్ డ్రైవర్ గురించి. వాడెవడు? ఆ రోజు పిల్లల్ని ఎక్కడ దింపావరా అని అడిగితే తాళం వేసిన ఇంటిని చూపించాడే వాడే. ఆ దరిద్రుడి గురించి ఇప్పుడెందుకో? పిల్లల్ని చారీ వాళ్ళ ఇంట్లో దింపితే వాడు మనకు వేరే ఇల్లు ఎందుకు చూపించాడు? పాయింటే చంద్రిక, ఎందుకలా చూపించాడంటావు? ఆ తల్లి పిల్లల గురించి మనకి తెలియకూడదని చేశాడా? మనకు తెలిస్తే వాడికేంటి నష్టం? నష్టం వాడికి కాదు, ఆ తల్లి పిల్లలకి అయి ఉంటుంది. వాళ్ళకైనా మన వల్ల ఏంటి నష్టం? ఆ తల్లి ఎవరో తెలిస్తే విషయం ఏంటో తెలుస్తుంది. పదండి. ఆ. రేయ్, ఎవడ్రా నువ్వు? చంద్రిక, కారు దిగు, వాడెవడో చూడు. ఆ. రేయ్, ఎవడ్రా నువ్వు అసలు? సారీ మేడం, సారీ సార్, చూసుకోలేదు. ఏంట్రా చూసుకోలేదు? హెడ్ లైట్స్ ఎక్కడ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నావు? ఏమండి, వాణ్ణి సరిగా చూడండి. మనం వెతుకుతున్న క్యాబ్ డ్రైవరు వీడే. అవును కదూ? సార్, మేడం, మీరా? మేమేరా. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వెతుకుతున్న క్యాబ్ మా కారుకు తగిలింది. ఎందుకురా ఇలా చేశావు? సారీ సార్, డ్యామేజ్ ఏం కాలేదుగా. నేను అడుగుతుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన డాష్ గురించి కాదు, ఇంతకు ముందు ఇచ్చిన జలక్ గురించి. ఏవిరా, అప్పుడెందుకురా మాకు అబద్ధం చెప్పావు? ఆ పిల్లల్ని ఒక ఇంట్లో దించి మాకు ఇంకో ఇల్లు చూపించి మస్కా కొడతావా? నీ వల్ల ఇప్పుడు డ్యామేజ్ కాలేదురా, అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం వేస్ట్ అయింది. సారీ సార్, సారీ మేడం. నేనేం కావాలని అబద్ధం చెప్పలేదు. ఆవిడ మా పెదనాన్నగారి తాలూకా బంధువు. ఆమె ఒంటరి, ఇద్దరు చిన్నపిల్లలు. మీరెవరో నాకు తెలీదు. మీ వల్ల వాళ్ళకేం ప్రమాదం జరుగుతుందో అని అబద్ధం చెప్పాను. మరి ఇప్పుడెందుకు నిజం చెప్తున్నావు? ఊరి నుంచి మా పెదనాన్నగారు వచ్చారు. ఇలా జరిగిందని చెప్తే అబద్ధం ఎందుకు చెప్పామని ఆయన కూడా నన్ను తిట్టారు. ఆవిడ గతం మర్చిపోయిందంట. ఆవిడ్ని పిల్లల్ని అడిగారంటే మీరు ఆవిడ తాలూకానేమోనని చెప్పారు. మీరు మళ్ళీ కనిపిస్తే ఇంటికి తీసుకురమ్మన్నారు. గతం మర్చిపోయిందా? అవును మేడం. పదండి, ఆ ఇల్లు చూపిస్తాను. అక్కర్లేదు, తనుండేది మా చారీగాడి ఇంట్లోనే. నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం. అలాగే సార్. త్వరగా పదండి, తనెవరో ముందు తెలుసుకోవాలి. రండి రండి. రేపో బాబో పోయే పెద్ద ఆవిడ తిట్టారు. నోట్లో నాలుక లేని కల్పనా మేడం కూడా తిట్టారు. ఎప్పుడు తిట్టే సారు తిట్టారు.
ఇక ఈ పాడు బతికెందుకు నేను యోగయ్యో చూసుకుంటాను. ఈ స్వింగ్ పూల్ లోనే దూకి చచ్చిపోతా. చారీ టిఫిన్ పెట్టమంటావా? ఇందాక కడుపు నిండుగా పెట్టారు కదండి, ఇంకా ఎందుకు? పోనీ కాఫీ తాగు చారీ. కాలకుంట విషయాన్ని గొంతులో పోసారు కదండి, మళ్ళీ కాఫీ ఎందుకు? పాపం బాగా హర్ట్ అయినట్టున్నాడు బామ్మగారు. అనకుండా అంటే అట్టవకుండా ఉంటారండి. ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి చారీ. ముప్పేట దాడి చేసి నిబ్బరంగా ఉండమంటున్నారు. సునామీ వస్తుంటే గొడుగు పట్టుకుని ఉంచాలంటున్నారు. నన్ను మాట్లాడినారండి. రాతి గుండె కాబట్టి తట్టుకుంది. అదే మామూలు గుండె అయి ఉంటే ఎన్ని ముక్కలు అయి ఉంటుందో తెలుసా అండి? అయ్యయ్యో, ఏదో కొంప మునిగిన వాళ్ళ ఎందుకు ఏడుస్తున్నావు చారి? కోప ములిగితే మళ్ళీ కట్టుకుంటాం సార్. మీరు నా క్యారెక్టర్నే ముంచేశారండి. స్కూల్కు సెలవు అని చెప్పారు కానీ దివ్యను తీసుకురావాలని చెప్పారండి. అన్నీ చెప్పరు చారి, అర్థం చేసుకోవాలి. ఆ మాత్రం బుద్ధి బుర్రా ఉంటే ఏ ఐఏఎస్ అయ్యేవాడిని గాని మీకు పిఏగా ఎందుకుంటాను సార్? సర్లే పద. ఆఫీస్కే కదా సార్. చారి, ఇంకెప్పుడు నేర్చుకుంటావయ్యా నువ్వు? స్కూల్కి లీవ్ ఇచ్చినప్పుడు ఆఫీస్కి ఇవ్వరా? అంటే దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా సార్? వెల్ క్యాచ్ చారి, గుడ్ ఇంప్రూవ్మెంట్. అర్థమైంది సార్. ఇప్పుడు దివ్య దగ్గరికి వెళ్ళి తనతో కాసేపు మాట్లాడి అభిని కన్విన్స్ చేసి దివ్యని తీసుకుని వస్తామని మాటండి. రైట్ సార్? నాట్ ఎగ్జాక్ట్లీ. మనం మాట్లాడబోయేది దివ్యతో కాదు, వాళ్ళ అమ్మగారితో. ఆవిడతో ఎందుకు సార్? దివ్యను చూడకుండా జై ఉండలేకపోతున్నాడు చారీ. దివ్య వాళ్ళ అమ్మతో మాట్లాడి దివ్యను ఓ వారం పాటు ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చెయ్యి. అప్పుడే జై మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. జైతో వెళ్ళి దివ్య వాళ్ళ అమ్మతో మాట్లాడి ఒప్పించు. అర్థమైందిగా చారి? మనం దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నాం. లెట్స్ గో. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. సోదమ్మని పిలిచి సోది చెప్పించుకుంటే చచ్చా, నేనలాంటివి నమ్మడమేంటి? నమ్మితే తప్పేంటి? గండాలన్నీ గడిచిపోయాయమ్మా. ఈ ఇంటిని ముసిరిన చీకట్లు వెళ్ళిపోయి వెలుగు రేఖలు రాబోతున్నాయి. 7 సంవత్సరాలు ఈ ఇంటిని పట్టి పీడించిన నిశ్శబ్దం రేపు బద్దలు కాబోతోంది. రేపటి సూర్యోదయం ఈ ఇంటికి కొత్త వెలుగు రేఖల్ని తీసుకురాబోతోంది. ఆ రోజు పంతులు గారు చెప్పినట్టు అంతా మారిపోయింది కదా. అలాంటి విషయాలు ఏమైనా ఈ సోదమ్మ చెప్తుందేమో. ఏ సోదమ్మా, ఇలా రా. క్షమించండి అమ్మా, బస్తీ వైపు వెళ్తూ పొరపాటునిటి వచ్చేసాను. మీలాంటి పెద్దోళ్ళకే మాలాంటి వాళ్ళు నచ్చరని తెలుసు. అదేం లేదు, మేము మనుషులమే కదా, మాకు నమ్మకాలుంటాయి. రా. రా సోదమ్మా, కూర్చో. పర్వాలేదు, కూర్చో. చేయి చూపించమ్మా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. ఇది నా పలుకు కాదే తల్లే, అమ్మలగన్న అమ్మ, అమ్మ పలుకు. జంట కోనల్ని కన్నావు. నువ్వు కన్ను తెరిసేలోపు ఒక కోన కనుమరుగైపోనాది.
20 ఏళ్ళు మీ ఇద్దరికీ ఎడబాటొచ్చినాది. ఆ కూర మళ్ళీ నీ దగ్గరైనాది. నువ్వు అక్కును చేర్చుకున్నావు. కానీ కాలం కలిసి రాలేదు. మళ్ళీ ఆ కూర నీకు దూరమైనాది. నీ కంటతడి ఆరనే లేదు. నువ్వు చెప్పిందంతా నిజమే సోదెమ్మా. చెప్పేది నేను కాదే తల్లే, ఆ అమ్మలగన్న అమ్మ. ఆ అమ్మకి నీ అమ్మ మనసు తెలుసు, నీ ఆరాటమూ తెలుసు. నువ్వు ఎతుకుతున్నది నీకు త్వరలోనే దొరుకుతాదే తల్లి. నీ కంటతడి ఆరిపోతాది. ఏమంటున్నావు సోదెమ్మా? నీకు మంచి జరుగుతాదని అమ్మ చెప్తోందే తల్లే. నీకు దూరమైంది తిరిగి దగ్గరవుతాదని చెప్తుంది. ఆ బంధం ఈ ఇంట అడుగెడతాదని అమ్మ చెప్తుంది. అదెలా సాధ్యం సోదెమ్మా? నా కూతురు మంగ చనిపోయింది. తను నాకు దూరమై 7 ఏళ్లవుతుంది. కంటికి కనిపించేదంతా నిజం కాదే తల్లే. కనపడంది అబద్ధమూ కాదు. జరిగింది వేరు, జరిగేది వేరు, జరగబోయేది వేరు. నిజమా సోదెమ్మా? నా కూతురు నా మంగ మళ్ళీ కనిపిస్తుందా? నన్ను కలుస్తుందా? తను ప్రాణాలతోనే ఉందా? నువ్వు పోసిన పేణం నిన్నిడిచిపోతాదా తల్లే? ఆ పేణానికి 2 పేణాలు జత కలిసినాయి. మీరు కలిసే తోవ అమ్మ చూసుకుంటాది. అమ్మని నమ్ముకోవే తల్లే, అంతా మంచే జరుగుతాది. ఆ అమ్మే మిమ్మల్ని కలుపుతాది. ఈ నాన్ సెన్స్ అంతా ఇంట్లోకి తీసుకొచ్చి నమస్కారం. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ని సృష్టించిన సైంటిస్ట్వి. అలాంటి నువ్వు బయట ప్రపంచానికి నేనేవైనా కావచ్చు బేబీ, కానీ నిజమైన నేనెవరో తెలుసా? అమ్మను. నీకు మంగకి అమ్మను. ఐ నో దట్ మామ్. నువ్వు మాకు అమ్మవి. అందుకే కదా బ్రతుకున్న నా గురించి చనిపోయిన అక్క గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఈ 3 నమ్మకాల వెనక ఎందుకు పడుతున్నావు మామ్? నువ్వు సోద చెప్పించుకున్నావంటే నాకు షాకింగ్ గా ఉంది. కొన్ని నమ్మాలి బేబీ. ఆ నమ్మకాలే మనల్ని నడిపిస్తాయి. మనం భయంతో గడిపితే ఇలాంటి బలహీనతలు మనలోకి వస్తాయి మామ్. అప్పుడే ఇలాంటి పిచ్చి నమ్మకాల వెనుక పరిగెడతాం. ఇదంతా ట్రాష్ మామ్.
మనం బిజినెస్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు నోటుకొచ్చిన 4 మాటలు చెప్పి బ్రతుకుతూ ఉంటారు అంతే. లీవ్ ఇట్ బేబీ. నా బిలీఫ్ నాది. నీకు నష్టమేం లేదు కదా? నష్టం ఉంది మామ్. నువ్వు ఇలా వీక్ అవ్వడం నాకు నచ్చలేదు. ఇన్నాళ్ళు నేను నిన్ను ఐరన్ లేడీ లాగే చూశాను. బీ బ్రేవ్ మామ్. నాలోని ధైర్యం మీ అక్కతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనొక మామూలు సగటు ఆడదాన్ని. పోయిన నా కూతురి కోసం బాధపడుతున్న అమ్మని. మనశ్శాంతి దూరమై బతుకుతున్న మనిషిని. నన్ను వదిలే బేబీ. లీవ్ మీ. నో డౌట్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మామ్ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి.